ఆడపడుచులకు, 2 తెలుగు రాష్ట్రాల పెద్దలకు, పిన్నలకు, అలాగే 2 తెలుగు రాష్ట్రాల అభిమానులకు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, అలాగే అందరు బాగుండాలని ఆ భగవంతుడిని కోరుతూ, మరి ఈ సంవత్సరంలో ఈ కాలసర్ప ఒక గండం ఉంది కాబట్టి ఇది ముఖ్యంగా అందరూ కూడా ఈ యొక్క 3 భాగాలుగా ఉంటుంది. ఇది ఒకటి రాజకీయంగా, ఒకటేమో సినిమా పరంగా, అలాగే వ్యాపార కుటుంబాల మీద దీని యొక్క చెడు ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా జాగ్రత్తగా ఉండాలని, మీరు మీ కుటుంబ సభ్యులందరినీ అలాగే మీ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని, ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాన్ని, కీర్తి ప్రతిష్టని, భోగ్య భాగ్యాల్ని అన్నీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇక మన రాష్ట్రం ఇవాళ నేను ఒక శాసనసభ్యుడిని కాబట్టి నాలో ఒక బాధని, నాలో యొక్క సంతోషాన్ని 2 కూడా వ్యక్తపరచుకోవడం అది నా ధర్మంగా భావిస్తూ ఇవాళ మరి ఈ యొక్క కార్యక్రమానికి మన ఆంధ్ర రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం, అలాగే సహచర మంత్రి డిప్యూటీ సీఎంలు కే కృష్ణమూర్తి గారు అయితేనేమి, లేకపోతే నిమ్మల చిన్నరాజప్ప గారు అయితేనేమి, లేకపోతే మా అనంతపురం జిల్లా నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, అలాగే పరిటాల సునీత గారు, అలాగే చీఫ్ విప్ కాలువ శ్రీనివాస్ గారు అయితేనేమి, మా ఇతర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు తిప్పేస్వామి గారు అందరూ కూడా విచ్చేశారు ఈ యొక్క కార్యక్రమానికి. ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఒకప్పుడు ఈ కార్యకర్తలంతా ఎవరు? ఎన్టీఆర్ అభిమానులు. ఎన్టీఆర్ అంటే ఎవరు? ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు నేను అనుకోను. ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన నటరాజ నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి మేము ఎప్పుడు మీకు అండుగా ఉంటానని ఆయన మనందరికి స్ఫూర్తిగా, ఆయన ప్రత్యక్షంగా లేకపోయినా భౌతికంగా లేకపోయినా ఆయన ఒక స్ఫూర్తి మనలో, మన ప్రతి ఒక్కరిలో ఉంది. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన ఆశయం మరి ఈనాడు తెలుగు ఆంధ్ర రాష్ట్రం 2గా చీలిపోయింది. కానీ ఒకటే, ఎవరి మనోభావాల్ని మనం గౌరవించాలి. అది మన సంస్కృతి, అది మన సంస్కారం. నాన్నగారు అనేవారు, నాన్నగారు సినిమాలు అన్నారు, ప్రాంతాలు వేరైనా అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. ఎక్కడిది తెలుగు భాష? తెలుగు దేలయన్న దేలకు సంబు తెలుగు, నేను తెలుగు వల్లబుండ, తెలుగు ఒకండ ఎల్ల నుప్పులు వెరిగేవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అంటే ఇందులో చాలా ఉన్నాయి. మళ్ళీ ఏది రారా రారా రారోరా రరేర రైరా రార రేరరో రారా రారా రా. ఒక్క రాల ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఇందులో? ఎన్ని రాళ్ళు ఉన్నాయి? ఏం రా అని పిలవాల్సి వస్తుంది ఇప్పుడు. అది సరే, ఇందులో ప్రతి రాకి ఒక అర్థం ఉంది. అలాగే నిన్ను నన్న నేనే నీకు వచ్చాను. షూటింగ్లో బాగా బోర్ కొట్టించేవాడుగా నేను. మీ ఆవిడకు ఫోన్ చేసి ఒకసారి చెప్తా ఫోన్. అలాగే నా అక్షరంతో ఉంది. నిన్ను నన్న నేనే, నిన్నన్న నానేనా, నిన్ను నన్ను నన్నానా. ఇలా నాలో నువ్వు చెప్తా. నీకు కూడా ఇచ్చాను కదా ట్యూషన్లో, క్లాసులు తీసుకున్నాను ఫ్రీగా. సరే ఇలా మరి తెలుగు భాష గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇక డైలాగులు, మరి సినిమాలో నా డైలాగు నాకు ఎంత గర్వంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు డైలాగులు చెప్పుకుంటుంటే సినిమా డైలాగులుగా అనుకోరు వాళ్ళు. నాకు వాళ్ళు చూసినప్పుడల్లా ఎవడన్నా ముందుకు వచ్చి తోడగొడితేనే, లేకపోతే ఎవడన్నా ముందు వచ్చి ఒక సమరసింహారెడ్డి నరసింహనాయుడు డైలాగ్ చెప్తేనే మన పల్నాటి పౌరుషాలు ఇవన్నీ నా కళ్ళ ముందు ప్రతిబింబిస్తాయి. వేదికను అలంకరించిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి, ఎల్లప్పుడూ మా వెంటే ఉండి ముందుకు నడిపిస్తున్న అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. మామూలుగా ప్రతిసారి ఏం మాట్లాడాలో క్లారిటీ ఉండేదండి, కానీ ఎందుకో ఈ మధ్య ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. మొన్న ఎప్పుడో అదే అంటున్నాను కళ్యాణంతో మాట్లాడుతూ,
ప్రతిసారి చెప్పే మాటే ప్రతి ఆడియో ఫంక్షన్లో, సినిమా బాగుంటుంది, బ్రహ్మాండంగా చేసాము, అద్దరగొట్టేసాము, ఇరక్కొట్టేసాము. ఎక్కడో అంటే నాకు ఇది నిజంగా ఒక మనిషిగా నాకే ఒప్పుకుందాం అని ఉంది. గత 2-3 సినిమాల నుంచి మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను ఎక్కడో నేను. అంటే కాకపోతే నా ధర్మమే అది. కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో, కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి. ఈరోజు ఈ 2 కాళ్ళ మీద ఈ ప్యాంటు వేసుకున్న, ఈ చొక్కా వేసుకున్న మీ వల్లే, అక్కడున్న మనిషి వల్లే. లేకపోతే ఈ బతుకు లేదు, ఈ జన్మ లేదు, ఈ ప్రేమ లేదు. చేస్తూనే ఉంటా. మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. నాకు హిట్టులు ఫ్లాపులు వద్దు. మీకు కాలర్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. మొదటి కోరిక జనవరి మొదలెట్టాడైనా. రెండో కోరిక టెంపర్. ప్రతి సినిమా కష్టపడి చేశాను, కానీ ఈ సినిమానే కసితో చేశాను. ఆ కసికి కారణమే మీరు. నచ్చుద్దనే అనుకుంటున్నాను, భావిస్తున్నాను. నచ్చకపోయినా పర్లేదు, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, మీకు నచ్చే వరకు, కాలర్ ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను. దీని తర్వాత బాబాయ్ లయన్ చెప్పాను ఆ రోజే, రాసి పెట్టుకోండి, 2015 నందమూరి నామ సంవత్సరం. ఇది జరిగి తీరుద్ది, జరిగి తీరాలి అని నేను నమ్మే భగవంతుడు మా తాతగారు, మనందరి దైవం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని మీ అందరి తరఫున కూడా వినమ్రంగా ఆయన్ని అర్థిస్తున్నాను. తాత, ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరంగా జరగాలంటే మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాతోనే ఉండాలి, ఉంటుందనే భావిస్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన అందరూ సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు. 10 సంవత్సరాల తర్వాత, 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తున్నాను భయ్యాతో. అప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు అలాగే ఉండింది. కాకపోతే అప్పుడు ఆ రిజల్ట్ వేరు, దీని రిజల్ట్ వేరు. ఈ కథని అందించిన వకంత్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.